నమస్తే, వెల్కమ్ టు లియో. విక్కీ కౌశల్ సినిమా చావా అయితే హిందీలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ని కొల్లగొట్టింది. అయితే ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయ్యి రాబోతుంది 7వ తారీఖున. మొత్తానికి ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటనే దాని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, చావా గతంలో హిందీలో రిలీజ్ అవ్వడం, ఒక మంచి కలెక్షన్స్ని కొల్లగొట్టడం, ఒక మంచి పేరైతే సంపాదించింది. అయితే శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ చరిత్ర అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగులో డబ్ అయిన తర్వాత దీని అంచనాలు ఎలా ఉండబోతున్నాయి, కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనిపించింది నాకు ట్రైలర్ పరంగా చూసుకుంటే. విక్కీ కౌశల్కి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తారనేది బాగా ప్రచారంలోకి వచ్చేసింది. అవును, దాంతో అందరూ అంచనాలు కూడా జూనియర్ వాయిస్ కోసం చూశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ వాయిస్ లేకపోవడంతో పాటు ఆ ఇంటెన్సిటీ అనేది విక్కీ కౌశల్ పాత్రకి సరిపోలా. అది ఒక్కటి ఫీల్ అయింది. మిగతా సినిమా అంతా బాగుంది. రష్మికకి డబ్బింగ్ చెప్పినా, లేకపోతే మిగతా అక్షయ్ ఖన్నాకి చెప్పిన వాయిస్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. విక్కీ కౌశల్ పాత్రకి మాత్రం అది కృతకంగా అనిపించింది నాకు. ఒకవేళ వేరే వాళ్ళతో చెప్పించి కొద్ది మార్చుకున్నా కానీ విక్కీ కౌశల్ చెప్పినట్టుగా ఉండేది. అలా కూడా చేయలేదనిపిస్తుంది. అది ఒకటే లోపంగా అనిపిస్తుంది. డైలాగులు అయితే చాలా పవర్ఫుల్గా రాశారు. రాయటం స్క్రిప్ట్ వరకు బాగున్నాయి, డైలాగ్ రాయటం వరకు బాగుంది. కానీ పలికించడంలోనే, ముఖ్యంగా హీరోకి పాత్రకి పలికించడంలోనే కొద్దిగా లోపం ఉన్నట్టుగా నాకు అనిపించింది. అయితే సినిమా చూడని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే సినిమా మీరు చూశారు, నేను చూశాను. సో ఆ ఇంటెన్సిటీ మనకు కనిపించలేదని చెప్పి అయితే మనకు అనిపిస్తుంది. కానీ సినిమా చూడడం అంటే మొదటిసారిగా చూసిన వాళ్ళకి మాత్రం సరిపోతుందని చెప్పి అనుకోవచ్చంటారా? అంటే దాదాపు ఇప్పటికే నాకు తెలిసినంత వరకు 70% సినిమా చూశారండి. అంటే ఎక్కడైతే రూరల్ ఏరియాల్లో మాత్రమే చూసి ఉండరు. ఎందుకంటే రూరల్లో హిందీ సినిమాలు పెద్దగా ఆదరించరు కాబట్టి అక్కడ మాత్రం ఉంటారు. కానీ సిటీస్, నగరాల్లో మాత్రం దాదాపు ఆల్మోస్ట్ అందరూ చూశారు. కాకపోతే ఏంటంటే నేను అనుకోవడం 600 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. ఇప్పటికే 600 కోట్లు వసూలు చేసిందంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక 70% పైగానే చూసి ఉంటారు అనిపిస్తుంది. కానీ ఫ్రెష్గా చూసే వాళ్ళకి ఏమన్నా బాగుండొచ్చామో, కానీ ఒకసారి చూసి రెండోసారి వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇది కొద్దిగా లోటు అని చెప్పాల్సి వస్తుంది. అంటే వాళ్ళు అనుకున్నారంటే ఇప్పటికే చాలా వసూలు చేసింది కదా, ఇంకా చూడరేమో అనుకోవడం వల్ల రాజీ పడ్డారా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్తో చెప్పిస్తే ఆ బడ్జెట్కి దీనికి మనకి మ్యాచ్ అవ్వదు అనుకున్నారా తెలీదు. ఎందుకంటే ఇక్కడ కీలకమైంది ఏంటి, విక్కీ కౌశల్ పాత్ర, ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే డైలాగులు. ఆ డైలాగులను ఆ ఇంటెన్సిటీతో పలికితేనే ఆ సినిమాకి ఒక లైవ్లీనెస్ వస్తుంది, ఆ పాత్ర కూడా ఎలివేట్ అవుతుంది. కానీ అది ప్రధాన లోపంగా అయితే నాకు అనిపించింది ట్రైలర్లో. ట్రైలర్లో ఒకటి మిస్ అయిందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఏంటి అంటే కవికి, రాజుకి, ఏదైతే సంభాజీ మహారాజ్కి లాస్ట్ క్లైమాక్స్లో జరిగేటువంటి ఒక డైలాగ్స్, ఆ సీన్ అయితే చాలా హైలైట్గా నిలిచిందని చెప్పి చెప్పుకోవాలి. కానీ అది ఏదైతే మనకు చూస్తున్నటువంటి ఒక ట్రైలర్లో అయితే కనిపించలేదు. సో మీకేమనిపించింది? అంటే వాళ్ళు 3 నిమిషాలు కట్ చేశారు ట్రైలరు. ఆ 3 నిమిషాల్లో చాలా వరకు మనకి ఆ సింహంతో కలిపే సన్నివేశం కానీ చాలా వరకు అన్నీ చూపించారు. కాకపోతే అవి దీంట్లో ఇక అంత పెట్టాలంటే మళ్ళీ ఇప్పటికే పెరిగింది ట్రైలర్, నిడివి కూడా పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్ వరకు ఓకే. చిన్న మిస్టేక్ ఏంటంటే అది ఒకటే ఉంది. కానీ డైలాగుల పరంగా కూడా మనకి డైలాగులు చిన్న పెద్ద చూడకుండా అయిన వాళ్ళ శవాలు తొక్కుకుంటూ ఈ కిరీటాన్ని అందుకున్నాను, ఔరంగజేబు పాత్ర. ఎందుకంటే వాళ్ళ నాన్నని అన్నని చంపుకొని షాజహాన్ వీళ్ళని చంపి అతను అందుకున్నాడు. అది అందుకున్నానని చెప్పడం ఆ డైలాగుతో మిగతా అంతా క్యారీ అయింది. అక్కడ ఒక పొగరబోతే శంభా చావు కేకని హిందుస్థాన్ మొత్తం విన్నాకే నేను ఈ కిరీటం ధరిస్తానని కిరీటం పక్కన పెట్టేది ఒక డైలాగ్ అయితే పవర్ఫుల్గా రాశాడు. కాషాయ రంగు ఎక్కడ కనిపించినా ఎర్రగా మార్చేయడంటూ, వాటర్లో రక్తం కలిసిపోయి ఎరుపు రంగు మారిపోవడం, ఆ సన్నివేశాలన్నీ హైలైట్ అని చెప్పుకోవాలి. తర్వాత చావు కూడా వీడించి జాలిపడి చంపే విధంగా వీడిని హింసించాలి అనే డైలాగ్ ఉంది. ఔరంగజేబు అంటే ఆ చావుని నా కాలి గజ్జిలా కట్టి ఉగ్రతాండవం చేస్తాను అనే డైలాగులు అయితే పవర్ఫుల్గా ఉన్నాయి. నీ చావు ఈ మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది అంటూ సంభాజీ చెప్పే డైలాగ్ కానీ ఇవన్నీ హైలైట్ అని చెప్పుకోవచ్చు. డైలాగుల పరంగా బాగున్నాయి, అటు చెప్పే విధానంలోనే ఆ ఇంటెన్సిటీ అనేది మిస్ అయింది. అయితే మామూలుగా అయితే రష్మిక మండన కూడా తన డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో మన పుష్పలో కావచ్చు మిగతా దాంట్లో తన డబ్బింగ్ తనే చెప్పుకుంది. సో కనీసం రష్మిక మండన కూడా తన డబ్బింగ్ తను చెప్పుకోకపోవడం కూడా ఒక మైనస్ అనుకోవచ్చు అంటారా? అంతేగా, కొంతమంది ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇక్కడ వాయిస్. రష్మిక అన్ని సినిమాల్లో దాదాపు ఉంది కాబట్టి, అంటే వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయి ఉంటే సినిమా ఒకేసారి పాన్ ఇండియాగా రిలీజ్ చేసి ఉంటే ఆ ఇంటెన్సిటీ, ఆ ఇది ఎలివేషన్ కానీ వేరుగా ఉండేది.
వాళ్ళు ఏమన్నారంటే ఇంత రేంజ్ పెద్ద సినిమా అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు దీని సత్తా ఏంటి తెలిసిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు. ఇదే కాకుండా నెక్స్ట్ వచ్చే సినిమా మహావతార్ అనే సినిమా వస్తుంది విక్కీ కౌశల్ది. దాంతో దాని మీద కూడా అంచనాలు భారీ పెరిగిపోయినాయి. విక్కీ కౌశల్ ఆ రేంజ్ మారిపోయింది ఒక సినిమాతో. విక్కీ కౌశల్ కూడా యూరి సినిమాతో అతను గుర్తింపు వచ్చినా కానీ రేపు రాబోయే మహావతార్ కూడా ఈ తరహాలోనే పరశురాముడి పాత్ర అది. ఈ తరహాలోనే అతనికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్కి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అయితే మొత్తానికి ఏదైతే చావా ఇంపాక్ట్ అనేది రాబోతున్నటువంటి సినిమాలపై పడుతుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారు విక్కీ కౌశల్? ఖచ్చితంగా. సో దీంతోనైనా సరే ఎవరైతే మేకర్స్ ఉన్నారో ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుందని చెప్పి అనుకోవచ్చా? ఇప్పటికే బాలీవుడ్ వెనకబడిపోయింది అంటున్నారు, కానీ ఇప్పుడు పుష్ప 2ని బీట్అవుట్ చేసిందని నార్త్లో ముఖ్యంగా అనేది వార్తలు వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు ఈ విషయంలో. ఎందుకంటే సౌత్ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనుకున్న దీని రేంజ్ నుంచి మన వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోగలరు అనేది చావా నిరూపించింది. సో మనం చూస్తున్నాం గత కొంతకాలం నుంచి దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా రాజమౌళి గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, హిట్ల మీద హిట్లు, పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా హిట్లు అవుతూ వస్తున్నాయి. సో కొంత వెనకబడింది అనుకున్నటువంటి ఒక బాలీవుడ్ చావాతో లేచిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సినిమా వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు వాళ్ళు తెలుగు థియేటర్లు తీసుకెళ్ళి సినిమాలు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అక్కడ లక్ష్మణ్ ఉటేకర్ అక్కడ చేయగలిగాడు. అలాగే ఇంకో సినిమా 2-3 సినిమాలు వచ్చింది అనుకోండి, మన దగ్గర మంచి డైరెక్టర్లు ఉన్నారనేది ప్రూవ్ అవుతుంది. గతంలో హిట్ తీసిన డైరెక్టర్లు కూడా ఇప్పుడు అక్కడ హిట్ సినిమా చేయలేకపోయారు. ఈ పరిస్థితిలో లక్ష్మణ్ ఉటేకర్ అద్భుతమైన సినిమా తీసుకొచ్చాడు. అంతకుముందు స్త్రీ 2 అని చేసినా కానీ అది కూడా పెద్ద హిట్ అయింది. మడోక్ బ్యానర్ మీదే ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కానీ రేపు రాబోయే మహావతార్ కానీ వాళ్ళు ఆ సంస్థ ఇప్పుడు పేరు వచ్చింది కొద్ది ఈ మధ్యకాలంలో. సో విక్కీ కౌశల్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చిన్న హీరోలే సౌత్లో వాళ్ళు కూడా పాన్ ఇండియా హీరోలు అనుకుంటున్నప్పుడు మరి విక్కీ కౌశల్ రేంజ్ కూడా ఒక హిట్ వస్తే ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతారు. కాకపోతే ఏమవుతుందంటే రెమ్యునరేషన్ పెంచేసినప్పుడే మళ్ళీ చేయాలంటే నిర్మాతలు వెనక ముందు ఆడుతూ ఉంటారు. మనకు వర్కౌట్ అవుతుందా లేదా, ఒకవేళ అటు ఇటు అయితే మన పరిస్థితి ఏంటి అనుకుంటారు. కాకపోతే రేంజ్ పెరిగిన తర్వాత వెనక్కి వెళ్ళరు ఏ హీరో కూడా. సో 7వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది చావా. సో అంచనాలు ఎలా ఉన్నాయి, కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఓపెనింగ్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. చూశాక తెలుగు సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలు వచ్చాక కానీ మనం నిర్ణయించలేము. ఎందుకంటే ఇప్పటికి ఫిక్స్ అయిపోయి ఉంది ఆ ఇంటెన్సిటీ అనేది విక్కీ కౌశల్ది. అతని యాక్టింగ్కి ఆ వాయిసే ఎలివేషన్ ఇచ్చింది బాగా హిందీలో. తెలుగుకి అది ఉందా లేదా సినిమాలో మనకి ట్రైలర్ చూసి మనం నిర్ణయించలేము కాబట్టి సినిమా చూస్తే కానీ మనం చెప్పలేము. కాకపోతే ఇప్పటికైనా వాళ్ళు ట్రైలర్ తర్వాత అయినా ఏమన్నా దాన్ని ఏఐలో కొద్దిగా మార్చుకుని చేస్తే బాగుంటుంది. వాయిస్ మరి సెలక్షన్ విషయంలో అది రాంగ్ డిసిషన్ అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం సార్, మొత్తానికి 7వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న చావా మంచి హిట్ కొట్టాలని, మంచి కలెక్షన్స్ కొల్లగొట్టాలని అయితే ఆశిద్దాం. నమస్తే. నమస్తే అండి.